సంజా థియేటర్ తొక్కిసలాట ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ యాంటోనీని అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళ బాబు తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా యాంటోనీయే అని గుర్తించారు. ఎక్కడ సినిమా ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తుంటాడు యాంటోనీ. సంజా థియేటర్ తొక్కిసలాట ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ యాంటోనీని అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళ బాబు తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా యాంటోనీ అని గుర్తించారు. ఎక్కడ సినిమా ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తుంటాడు యాంటోనీ. తొక్కిసలాట ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ యాంటోనీని అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళ బాబు తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా యాంటోనీ అని గుర్తించారు. ఎక్కడ సినిమా ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తుంటాడు యాంటోనీ. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంజా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ని రెండోసారి విచారిస్తున్నారు పోలీసులు. ఇక డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంజా థియేటర్కు వెళ్లారు అల్లు అర్జున్. ఈ టైంలోనే థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే తాను థియేటర్లో సినిమా చూస్తున్నానని, బయట జరిగిన తొక్కిసలాట, మహిళ చనిపోయిన విషయం, బాబు గాయపడిన సంగతి తనకు తెలియదని చెప్పాడు బన్నీ. ఇవాల్టి విచారణలో అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లిన టైం నుంచి బయటకు వచ్చే వరకు అన్ని విషయాలపై బన్నీ నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే సంజా థియేటర్ ఇష్యూను రాజకీయం చేయొద్దన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. తల్లిని కోల్పోయిన శ్రీతేజ్ పరిస్థితి సీరియస్ గా ఉండటం కలిచివేసిందన్నారు. కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ను పరామర్శించిన డీకే అరుణ త్వరగా కోలుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు డీకే అరుణ. మహిళ ఆ రోజు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత అదేవిధంగా శ్రీతేజ అని వాళ్ళ కుమారుడు కూడా ఇంజూర్ కావడం, మరి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ ఇంకా కొంతకాలం కొనసాగుతుంది. కొన్ని రోజులు వెయిట్ చేయాలి, నార్మల్ కావడానికి కొంత సమయం పడుతుంది ట్రీట్మెంట్ అని చెప్పారు. డాక్టర్లతో మాట్లాడాం. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాను ఇక్కడ, వాళ్ళ చిన్నాన్న కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఆ సంఘటన ఏదైతే ఉందో ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన జరిగినటువంటి సందర్భంగా ఆ సంఘటనలో మరి చిన్న బాబు ఆ తొక్కిసలాటలో ఇబ్బంది పడడము, మరి ఆ అబ్బాయిని మరి ఇక్కడ అడ్మిట్ చేసినటువంటి సందర్భంలో ఆ అబ్బాయికి ఈరోజు కిమ్స్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ని కూడా అందజేస్తూ ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ వారు. కొంత సమయం తీసుకుంటుంది కానీ మంచిగా అవుతాడు, బాగా అవుతాడు, నార్మల్ అవుతాడని చెప్తున్నారు. అంటే చూస్తున్నాడు, బట్ మాట్లాడటం లేదు. బాబు చూస్తున్నాడు కానీ ఎవరిని గుర్తుపట్టడం కానీ మాట్లాడటం కానీ లేదు. సో ఇట్ మే టేక్ సమ్ టైం, కొంత టైం పడుతుందని చెప్పినారు డాక్టర్లు. సో ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ రోజు వీళ్ళు కూడా సంతోషంగా వారి అభిమానులుగా, ఆ హీరో యొక్క అభిమానులుగా సినిమాకి వెళ్ళారు చూడాలనే ఉత్సాహంతో. ఆ రోజు ఆ తొక్కిసలాటలో మరి సంఘటన జరగడం కూడా నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు తల్లిని కోల్పోయినటువంటి ఇద్దరు చిన్న పిల్లలు, మరి భార్యను కోల్పోయినటువంటి భర్త ఇవాళ ఆ సంఘటనలో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ సినిమా టీం కూడా మరి వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆ బాబుకు ట్రీట్మెంట్ అందించడంలో పూర్తి స్థాయి, ఆ బాబు నార్మల్గా అయ్యే వరకు, ఆ తర్వాత ఆ బాబు చదువులకి, ఆ బాబు భవిష్యత్తు కూడా మరి వాళ్ళు అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంజా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ని రెండోసారి విచారిస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంజా థియేటర్కు వెళ్లారు అల్లు అర్జున్. ఈ టైంలోనే థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే తాను థియేటర్లో సినిమా చూస్తున్నానని, బయట జరిగిన తొక్కిసలాట, మహిళ చనిపోయిన విషయం, బాబు గాయపడిన సంగతి తనకు తెలియదని చెప్పాడు బన్నీ. ఇవాల్టి విచారణలో అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లిన టైం నుంచి బయటకు వచ్చే వరకు అన్ని విషయాలపై బన్నీ నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు.
ఇక ఉదయం అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పిఎస్ కు వచ్చారు. అయితే అర్జున్ తో పాటు ఆయన లాయర్ అశోక్ రెడ్డి ఒక్కరిని మాత్రమే విచారణకు అనుమతించారు పోలీసులు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఎంక్వైరీలో భాగంగా బన్నీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఇక సంజా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ పైన ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్లో తొక్కిసలాట, రేవతి మృతికి చెందిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని గతంలో ప్రెస్ మీట్ లో చెప్పారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే ఘటన జరిగిన రోజు థియేటర్లో సీసీ ఫుటేజ్ కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. ఇక పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న సంజా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నెల 13న ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 14న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 3 రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడాడు. ఇక పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు. సంజా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదనే ప్రయత్నం చేశాడు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు.